వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. మనుబోలు మండలం బండేపల్లి బ్రాంచ్ కాలువలో వ్యక్తి మృతదేహం ఉన్నదని పశువుల కాపరులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బండేపల్లి బ్రాంచ్ కాలువలో ఉన్న మృతదేహం చెల్రపల్లి గ్రామానికి చెందిన పెయింటర్ రవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంటిపై గాయాలు ఉండడంతో అలాగే సెల్ పగిలిపోవడంతో ఎవరైనా ఇతన్ని హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పారవేశారా లేదా మరి ఏదైనా కారణమని మనుబోలు పోలీసులు విచారణ చేస్తున్నారు. ముస్లింలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి సహకరించాలని వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మగ్దుం వెల్లడించారు. గూడూరు పట్టణంలో వైసీపీ ముస్లిం మైనార్టీ కార్యాలయాన్ని నాయకులు ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో వైసీపీ మైనార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యదర్శి మగ్దుం ఆధ్వర్యంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ రెడ్డి మైనార్టీ నాయకులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మగ్దుం మాట్లాడుతూ 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మైనార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని, ముస్లింలందరూ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నారని, వైసీపీ పార్టీలో జరిగిన అభివృద్ధిని మైనార్టీలకు తెలియజేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఎవరి పాలనలో ప్రజలకు మేలు జరుగుతుందో తెలుసని, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికే తిరిగి పట్టం కడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబు, జమీర్, షబ్బీర్, కొట్టు అశోక్, సందాని బాషా, యాస్తాన్, అర్షద్, షాకీర్, ఎస్తానీ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఒకటే ఉద్దేశం, ఏదైతే 2024 ఎన్నికలు ఉన్నాయో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెంట మైనార్టీలందరూ కూడా ఉన్నాము అని తెలియజేయడం కోసము, అదేవిధంగా ప్రతి మైనార్టీ గడపకు వెళ్ళి గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి ఏదైతే అభివృద్ధి సంక్షేమము 2 కళ్ళుగా పరిపాలన చేస్తున్నటువంటి వాటిని వివరించడము, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వెంటే మేమంతా ఉంటాము అని చెప్పడానికి ఒక వేదిక కావాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో చూస్తున్నాము, ప్రతి ఒక్క రాష్ట్రం దేశాల్లో సైతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనను అందరూ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా గాంధీజీ కలలుగన్నటువంటి స్వరాజ్యం సచివాలయ వ్యవస్థ అయితేనేమి, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, మరి ఇటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఇటీవల కాలంలో మనం చూసాము, విన్నాము. చాలా అసభ్యకరమైనటువంటి రీతిలో వారి మనోభావాలు దెబ్బతినేటటువంటి రీతిలో నాయకులు మాట్లాడటము చాలా బాధాకరము. వాటినన్నింటి కూడా తిప్పికొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను, సంక్షేమ ఫలాలను వివరించడానికి, అదేవిధంగా మైనార్టీలందరూ కూడా ఐక్యంగా నడవడానికి
ఈ పార్టీ కార్యాలయము దోహదపడుతుందని చెప్పేసి ఆశిస్తూ ముందు కూడా మైనార్టీలందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారు అని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఈ పార్టీ కార్యాలయాన్ని ఒక సాధారణంగా ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఈరోజు సోదరులతో మిత్రులతో ఈరోజు ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. గూడూరులో ముస్లిం మైనారిటీలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ కార్యాలయాన్ని ముస్లిం మైనారిటీలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే, ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నా సరే, ఏ విధమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించి కానీ లేదు వ్యక్తిగతంగా ఏదన్నా ఇబ్బందులు వచ్చినా సరే ఖచ్చితంగా కూడాను మగ్దుం భాయ్ కావచ్చు మరియు మైనారిటీ నాయకులు ఇక్కడ ఉండి వారికి సహాయ సహకారాలు అందించగలరని కూడా ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బలం మైనారిటీస్ ఎక్కువ బలం, 80 నుంచి 85% ఓట్స్ ఎక్కువగా మైనారిటీస్ నుంచే జగన్ సార్కి వస్తూ ఉన్నాయి. పార్టీ బలం కూడా మైనారిటీలను గుర్తించినప్పుడు మైనారిటీల మీద ఉన్నటువంటి ప్రేమతోనే వాళ్ళు కూడాను తిరిగి పార్టీకి సేవ చేయడం జరుగుతూ ఉంది. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.